స్టార్ట్. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. ఏంటంటే ఇవాళ వర్క్ వచ్చేసి అదే ఫామ్ ఆయిల్ పిచ్చి చెట్లు అంటే జంగల్ కోయడానికి వచ్చినాం అన్నట్టు. తొడాగాజా జంగల్ కోయడానికి వచ్చినాం. ఏంటంటే మా టీం వాళ్ళు అదే ఇప్పుడు రాత్రి కొడతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళే కోస్తారు అన్నట్టు. ఎందుకంటే ఇవాళ సాలరీ డే, అందుకని ఇంకా హార్వెస్టింగ్ వాళ్ళకి చుట్టి ఉంటుంది అన్నట్టు. ఎవ్రీ మంత్ 8కి 8వ తారీఖు ఎవ్రీ మంత్ 8వ తారీఖు చుట్టి తీసుకుంటారు అన్నట్టు వాళ్ళు, యాన్యువల్ లీవ్. అందుకని పని మాకు రాత్రులను అది ఆఫ్ చేసి ఇక్కడ ఇప్పుడు ఖాళీ కదా ఆ బ్లాక్ అనేది, అందుకని ఇక్కడికి వచ్చినాం అన్నట్టు జంగల్ కోయనికి. ఈ బ్లాక్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 81 హెక్టార్స్ ఉంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇక్కడ నుంచి చూస్తుంది అక్కడ వరకు. ఇప్పుడు 10 మంది జంగల్ కటింగ్ చేస్తున్నారు నార్మల్గా. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒకసారి మనకి. ఇక చూస్తే కనుక చూడండి ఎట్లున్నాయి కాయలు. ఫామ్ ఆయిల్ చాలా మంచిది ఫ్రెండ్స్, సీజన్ను బట్టి చింపేస్తుంది. అలా వస్తున్నాయి కాయలు చూడండి, గ్యాబే లేదు కొంచెం కూడా, అలా వస్తాయి కాయలు అనేది. ఇప్పుడు నార్మల్ పంట మనం వేసిన దానికంటే ఫామ్ ఆయిల్ 100 రెట్లు అంటే 1000 రెట్లు నయ్యము. ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాలు ఓపిక పడితే ఆ తర్వాత ఉంటాయి ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నాయో చూడండి కాయలు. అలా చూడండి, అంటే ఇప్పుడు మొత్తం నీళ్ళు జాలు వాడుతుంది, అయినా కూడా కాయల మీద చెట్ల మీద కాయలు ఉన్నాయి చూడండి. అంటే నీళ్ళతోని ఏం పెద్ద ఎఫెక్ట్ పడదు ఫ్రెండ్స్ దీనికి. ఇక చూడండి మొత్తం జాలు పారుతుంది, జాలు పారుతున్నా కూడా కాయలు అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఇక అలాగన్నట్టు యాదవ్ మలేషియా వాళ్ళే అలా జాలు పాడుతున్నా కూడా కాయలు కూడా వస్తున్నాయి చూడండి. అలా పామ్ ఆయిల్కి నీళ్ళు అంటే పెద్ద ఎఫెక్ట్ ఏం పడది. అమ్మా ఇదిగోండి కాయలు ఎట్లున్నాయో. ఫామ్ ఆయిల్ 100% మంచిది ఫ్రెండ్స్. బాయిలు అంటే నీళ్ళు ఉన్న వాళ్ళు, నీళ్ళు భూమి ఉన్న వాళ్ళు వేసుకోండి, చాలా మంచిది ఇది. ఇక చూడండి నార్మల్ కటింగ్ చేస్తున్నారు అన్నట్టు జంగలు. कटरी नहीं, वो पेड़ है उसको ऐसा ही कर दे, छोड़ दे. हाँ पेड़ है लगा हुआ అలాగన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి కోసుకుంటా పోలే అక్కడ వరకు, ఆ గుట్ట ఒప్పిస్తుంది కదా టెర్రీస్ అన్నట్టు, అక్కడ వరకు కోసుకుంటా అంటే నార్మల్ చెట్లు, మన ఫామ్ ఆయిల్ చెట్లు కాకుండా నార్మల్ జంగల్ ఉంటుంది కదా, అవి కోసుకుంటా వెళ్ళిపోవాలన్నట్టు. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఫామ్ ఆయిల్కు ఎంత డిస్టెన్స్ ఉండాలంటే చెట్టుకు 8 మీటర్ డిస్టెన్స్ ఉండాలి, 8 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. అందుకని అట్లనే వేసుకోవాలన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న డౌన్, ఈ చెట్టు డౌన్ వచ్చేసి దానికి డౌన్ దీనికి అలా అన్నట్టు 8 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఇక చూడండి ఇక ఇట్లా అయితేనే కొంచెం గాలి వాటి గాలి కూడా మంచిగానే అందుతుంది, ప్లస్ కాయలు కూడా బాగానే వస్తాయి అన్నట్టు. అలాగా ఇక చూడండి ఫ్రెండ్స్, ఫామ్ ఆయిల్ అంటే నార్మల్గా ఆటోమేటిక్గా పెరిగినాయి అన్నట్టు, అవి గింజలకు రాలి ఆటోమేటిక్గా పెరిగినాయి. ఇప్పుడు వీటికి మెడిసిన్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా కాయలు వస్తాయి ఫ్రెండ్స్. అలాగా ఇటు ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు కోసేటప్పుడు రాలిన గింజలకు ఇవి అయినాయి అన్నట్టు. ఇప్పుడు వీటికి వేసినా కూడా మెడిసిన్ అనేది కాయలు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాటికి ఫ్రీ టైం లేదన్నట్టు, గాలి లేకపోతే అది మొత్తం టైట్ అయిపోతుంది, గాలి ఆడదు ఆ చెట్లకు. అందుకని దీనికి ఏంటంటే తీపిస్తారు. ఇప్పుడు ఇది నార్మల్ చెట్లు, అవి వేసిన చెట్లు అన్నట్టు. అలాగా
అలా ఫ్రెండ్స్ విన్నారు కదా, చూపించిన కదా అది పామ్ ఆయిల్ పిచ్చెస్, అదే నార్మల్ చెట్లు కోసేది అలాగన్నట్టు. ఇప్పుడు ఏంటంటే పామ్ ఆయిల్ చాలా చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు తెలంగాణలో కూడా చాలామంది వేస్తున్నారని విన్నాను. వాళ్ళు కూడా వేసుకోండి. వాటరు ప్లస్ భూమి ఉన్న వాళ్ళు చాలా మట్టుగా, చాలా అంటే చాలా మట్టుగా పామ్ ఆయిల్ అనేది చాలా బెస్ట్ పంట ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి ఎక్కువ మెడిసిన్ అనేది ఎక్కువ యూజ్ చేయరు ఇక్కడ. ఎందుకంటే ఒక 3 monthsకి ఒకసారి ఫర్టిలైజర్ వేస్తారు. నార్మల్గా ఏదైనా పురుగు తింటే తప్పించి మెడిసిన్ అనేది ఏం వాడరు అంతే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ జంగల్ పెద్దది కదా, అంటే మనది ఈ బ్లాక్ పెద్దది కదా. ఈ మ్యాక్సిమం మన కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ 2500 hectares ఉంది ఇది. ఇప్పుడు నార్మల్ ఈ బ్లాక్ వచ్చేసి 7B అంటారు. ఈ బ్లాక్ వచ్చేసి ఇదే 81 hectares ఉందండి. చూసుకోండి ఇక ఎట్లా మొత్తం, అంటే మొత్తం మ్యాక్సిమం ఇదే ఉంటుంది. కాకపోతే గడ్డి మంది కొట్టిస్తారు అన్నట్టు లైన్కి. ఇప్పుడు చెట్టు ఉంది కదా, చెట్టు కింద గడ్డి మంది కొట్టిస్తారు. మన కాడ ఏంటంటే నార్మల్గా వేరే పంటలు వేస్తారు కదా పామ్ ఆయిల్, అదే తోటలో వేరే పంటలు వేస్తారు కదా, అది ఇంకా చాలా మంచిది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ పామ్ ఆయిలే. ఇప్పుడు ఇక్కడ 10 మంది చేస్తున్నారు ఫ్రెండ్స్. 10 మందికి మ్యాక్సిమం పర్ మంత్ 35 నుంచి 40 వేలు సాలరీ ఇచ్చి చేపిస్తున్నారంటే చూసుకోండి. అంటే ఇప్పుడు మా టీం వాళ్ళే ఒక 10 మంది ఉన్నారు మా కంపెనీలో. అంటే ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీలో వచ్చేసి మ్యాక్సిమం 300 మంది ఫ్రెండ్స్. 300 మంది అంటే ఇప్పుడు ఫర్టిలైజర్ వేసేవాళ్ళు, ఇప్పుడు మా గ్యాంగ్ వచ్చేసి స్ప్రేయింగ్ గ్యాంగ్ అన్నాడు, మళ్ళీ హార్వెస్టింగ్ వాళ్ళు అలా అన్నాడు. మొత్తం టోటల్ ఆల్ మెంబర్ కలిసి ఒక 300 మంది పైనే ఉంటారు. 300 మంది ప్లస్ అలా అన్నట్టు. పర్ మంత్ ఎంత అంటే ఇక్కడ పొద్దున్న లాస్ట్ ఇయర్, ఇప్పుడు నేను వచ్చి 3 years అవుతుంది ఇక ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఎంతంటే ఒక 38 టన్నులు వెళ్ళినాయి. 38,000 టన్నులు. ఈ మంత్ ఏంటంటే అది రికార్డ్ పోయింది అన్నట్టు. ఈ మంత్ 45,000 టన్నుల. ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ కదా, ఇది డిసెంబరు. ఈ మంత్లో లాస్ట్ వరకు చూస్తే తర్వాత తెలిసిపోతుంది అన్నట్టు ఎన్ని వస్తాయి అన్నట్టు. అలా ఫ్రెండ్స్ పామ్ ఆయిల్ అనేది చాలా చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ ఏదైనా మీకు కొంచెం తెలియకపోతే నన్ను అడగండి, చెట్టుకు డిస్టెన్స్ ఎంత, ఏం వాడాలి అలా అని. ఓకే ఫ్రెండ్స్.